2022 సంక్రాంతి సినిమాల సందడి నుంచి భీమ్లా నాయక్ చిత్రం తప్పుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులందరినీ ఫిదా చేసేలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు భీమ్లా నాయక్ మూవీ మేకర్స్. మోషన్ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్లను రిలీజ్ చేస్తూ సినిమా పైన క్రేజ్ ని మరింత హైప్ చేస్తున్నారు. ఇటీవల భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ పాటని పాడుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు నిర్మాతలు. గల్ల లుంగీ, చేతులు పైకి మడిచిన నల్ల చొక్కాతో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎడమ చేతికి వాచ్, మెడలో తాయెత్తుతో ఊరమాస్ లుక్ తో బాస్ అదరగొడుతున్నారంటున్నారు అభిమానులు. రెండు చేతులతో లుంగిని పైకి ఎగ్గడుతూ హుందాగా ముందుకు వస్తున్న భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ పోస్టర్ కు నెటిజన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ పోస్టర్ ని హై రేంజ్ లో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న భీమ్లా నాయక్ చిత్రాన్ని సాగర్ కి చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఎస్ తమన్ స్వరపరిచిన సాంగ్స్ అన్ని ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు మాస్ లుక్ తో అదరగొడుతున్న పవన్ కళ్యాణ్ మరోవైపు సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీస్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు. భీమ్లా నాయక్ ఛాలెంజ్ విసిరే డానియల్ శేఖర్ క్యారెక్టర్ లో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. రానా సోల్జర్ గా, పవన్ సబ్ ఇన్స్పెక్టర్ గా, భీమ్లా నాయక్ భార్యగా నటిస్తున్న నిత్య మీనన్ నక్సలైట్ గా కనిపించనున్నారని టాక్. భీమ్లా నాయక్ ఫ్యామిలీ బాండింగ్, భీమ్లా నాయక్ డానియల్ శేఖర్ మధ్య ఘర్షణ సన్నివేశాలు హైలైట్ కానున్నాయని సమాచారం. భారీ చిత్రాల మధ్య పోటీ ఆరోగ్యకరం కాదని భావించిన పవన్ కళ్యాణ్ త్రిబుల్ మేకర్స్ అభ్యర్థనతో తన చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి వాయిదా వేశారని టాక్ వినిపిస్తోంది. మహాశివరాత్రి పర్వదిన కానుకగా ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాడు భీమ్లా నాయక్.